నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో సార్ హాయ్. ఓడిపోతున్నాం డబ్బులు దండగా అని చెప్పేసి వల్లభనేని చేతులు ఎత్తేసారని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు సార్ చెడపుకురా చెడిదెవు అనేది ఒక ప్రోవెర్బ్. అదే విధంగా ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించగా ఎప్పుడైనా తప్పదనేది కూడా వెరీ పాపులర్ నానుడి. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్నంతా ఊపేస్తుంది అంటే కర్మ విల్ నాట్ లీవ్ అని. అంచేత ప్రతి ఒక్క క్యాండిడేట్కి కొన్ని కొన్ని కర్మలు చేసే ఉంటాడు. అది బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ జరుగుతుంది, గుడ్ కర్మ అయితే గుడ్ రిజల్ట్ వస్తుంది. యాక్చువల్గా నాట్ ఓన్లీ ఫర్ వల్లభనేని వంశీ, ఫర్ ఎనీబడి, ఈవెన్ ఫర్ ద తెలుగుదేశం కూటమిలో ఉన్న వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. వీళ్ళు ఏదో చాలా శ్రీవైష్ణవులు, అతను ఒకటే బ్యాడ్ లాగా మనం పట్టుకొచ్చారు క్వశ్చన్. మీరు వల్లభనేని వంశీకి బ్యాడ్ ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం అతను స్ట్రాంగ్ పార్టీ పర్సన్ ఆఫ్ తెలుగుదేశం. ఎక్కడో డిఫరెన్స్ వచ్చినాయి, అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చిన తర్వాత దీనిలోకి అతను యొక్క భూమేట్ చిత్రం నచ్చకపోవడం చాలా జరిగినాయి, జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఏరియా ఇది, గన్నవరం అన్నీ వాళ్ళ ఏరియా. అక్కడికి వచ్చి అతను వీళ్ళ ఏరియా కూడా యాక్చువల్గా కమ్మాస్ బాగా ఉండి, రిచ్ కమ్మాస్ ఉంటే ఏరియాస్ అవన్నీ ఇటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అవన్నీ ఉన్నాయి కదా, కృష్ణా గుంటూరు అవన్నీ దే ఆర్ వెరీ రిచ్ బెల్ట్ ఆఫ్ కమ్మాస్ డామినేటింగ్ డిస్ట్రిక్ట్స్. సో అటువంటి చోట్ల వాళ్ళే ఉంటారు. జనాభా కాపులు ఎస్టీలు ఉన్నా కూడా వాళ్ళే గెలవగలరు అక్కడ. అంచేత వల్లభనేని వంశీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆఫ్ తెలుగుదేశం. అతనికి ఇండిఫరెన్స్ వచ్చినాయి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ చేత, మొత్తానికి జరిగినాయి. దానికి దానికి ఆజ్యం పోసింది ఎవరు? కొడాలి నాని. ఫ్రెండ్లీగా ఇద్దరు ఫ్రెండ్స్. సో అతను తీసుకెళ్ళి జగన్ కోటలో పెట్టాడు, ఏడు తెలుగుదేశంలో ఉండగానే. సో అది ఎంతవరకు నిజం కాదు, వెంటనే పడిపోవడం జగన్ చేసిన పొరపాటు వల్లభనేని వంశీదే. అతను ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, నువ్వు మా పార్టీలోకి వచ్చాయి, నువ్వు నిలబడదు కానీ అనలేదు. కాకపోతే అతను కొడాలి నాని అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, సో డెఫినెట్గా మనవాడికి మంచిగా జరుగుతుందని హోప్ఫుల్గా చెప్పాడు. సో అనుకున్నట్టుగానే హోప్ఫుల్గా ఇచ్చాడు, కాకపోతే అనుమానంగానే ఇచ్చాడు జగన్ అతని సీటు. ఎందుకంటే అది అక్కడ అవతల అతని మీద నిలబడ్డ క్యాండిడేట్ కూడా రిచ్ పర్సన్, రిచ్ కమ్మ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తెలుగుదేశం అంత సులువుగా బెటర్ కదా, వాళ్ళ యొక్క స్కీమ్ చాలా పెద్ద ఉంటుంది. బికాస్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అంచేత ఆయన ఎలా నిలబెట్టాలో, ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలో అతనికి తెలిసినంత బాగా చాలా మందికి తెలియదు. ఆ విధంగా నిలబెట్టాడు. ఇప్పుడు తనకి చేతులు ఎత్తేసేయడానికి మన వాళ్ళు ఎందుకంటారు, ఇంకా ఎత్తలేదు. ఈలోగా మనం అదే పొలిటికల్ ప్రొడిక్షన్స్ వల్ల ఏంటి అలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం? ఆ అవతల వ్యక్తిని నిర్వీర్యం చేయటం అంతే. అంటే అక్కడ డెఫినెట్గా స్ట్రాంగ్ అపోజిషన్. మనం ముందుగానే చెప్పుకున్నాం, బిఫోర్ ఎలక్షన్సే ఇదే ఛానల్లో సార్ చెప్పాను. ఎందుకంటే వల్లభనేని వంశీ లాగానే అతను కూడా అపోజిషన్ పార్టీ, దట్ ఈస్ తెలుగుదేశం క్యాండిడేట్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ రిచ్ క్యాండిడేట్. వాళ్ళే ఉంటారు అక్కడ, వాళ్ళే తట్టుకోగలరు. సో ఆ ఈక్వేషన్స్ అలా మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా. అది ముందే అనుకున్నట్టుగానే జరిగింది. అనుకున్నట్టుగానే యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువైంది సార్ ఎవరికి, మన వైఎస్ఆర్సీపీకి. సో అది ఇది కలిసి డెఫినెట్గా ఓడిపోతాడు అనే దాంతో ఉన్నారు. ఎగ్జాక్ట్గా పల్లెటూరులో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎంతమంది ఓటింగ్ టర్న్ ఇన్ అయ్యారు, అయిన తర్వాత ఎవరెవరు వచ్చారు అనేది అక్కడ ఉన్న విశ్లేషణ తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడకూడదు మనం, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చేసారు, డెఫినెట్గా అతను డెఫినెట్గా ఓడిపోతాడు అని అనకూడదని మనం అంటూనే అనేస్తున్నాం. యాక్చువల్గాను అనకూడదు. యాక్చువల్గాను చేతులు ఎత్తేసాడు అంటే దర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ ప్రిడిక్ట్ చేస్తారట్ లెక్క. ఆల్రెడీ ఇతను గెలిచిపోయినట్టు, అతను చేతులు ఎత్తేసినట్టు అలా చాలా అంటారు. మన క్వశ్చన్, యూ బ్రాట్ ఎ క్వశ్చన్ రైజ్డ్ అండ్ క్రిటిసైజ్డ్ బై తెలుగుదేశం కూటమి. ఇఫ్ యూ లుక్ ఇన్ టు అదర్ సైడ్ వాళ్ళు అలాగంటారు. సో మనం అగైన్స్ ద ప్రపోజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకున్నాం. ఫర్ ద ప్రపోజిషన్ ఉంటుంది, దట్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వల్లభనేని వంశీ మాట్లాడే వాళ్ళు ఇంకోలా చెప్తారు. అంచేత మనం కాకపోతే మనం అంతకుముందు చేసిన కర్మ ఒకటి ఉంది. వల్లభనేని వంశీ మాట్లాడకూడని క్రిటిసిజం చేశాడు. నేను ఆల్రెడీ 2-3 ఛానల్లో చెప్పాను. అతను కూడా ఇన్ ఫ్యూచర్ కూడా నేర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో చెప్పాను. బికాస్ అతను మంచి పొలిటీషియన్. యాక్చువల్గా అతను పొలిటిక్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాను అని ఏదో ఎక్కడో చదివాను, నేను ఎక్కడో విన్నాను. ఇంటూ లిటిల్ బిట్ ఫిల్మ్లో కూడా ఉన్నట్టున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సర్కిల్లో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే కొడాలి నాని వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిన వాళ్ళంతా, వాళ్ళు అతను కేర్ టేకర్స్ కదా లెక్క. సో సినిమాలో కూడా పెట్టాడు వల్లభనేని వంశీ అన్నమాట. ఇంకే నుంచి మానేద్దాం,
వేరే బిజినెస్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాను అని ఎక్కడో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పాడు. అలాగైతే బాగుండేది. మళ్ళా అలా ఎందుకన్నాడంటే లాస్ట్ మినిట్ వరకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అతనికి. దో ఈజ్ జంపింగ్ ఫ్రమ్ తెలుగుదేశం ఇవ్వలేదు. అంటే మిగతా ఇప్పుడు అదే తెలుగుదేశం వాళ్ళలోకి వైఎస్ఆర్సీపీ జంప్ చేసేసినప్పుడు వాళ్ళకి వీళ్ళు చాలా పెద్దపీట వేశారు. అటువంటి చెడ్డ పని చేసిన వల్ల అతను 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం. ఆ తప్ప అతను చేయడు. ఈజ్ ఎ బెటర్ పొలిటీషియన్ ఎవరో జగన్. ఆ ఒక్క విషయం గురించి సైకో అన్నారు. సైకో కాదు, అతనిలాగే ఉండాలి. కాకపోతే అతను ఎక్కువ ప్రెస్ మీట్స్ పెట్టకుండా పర్సనల్ ప్రొటెక్షన్ గురించి ఎక్కువ ఎవరి మాట విన్నట్టుగా ఉండే అభిప్రాయం జనాలకు ఇచ్చాడు కాబట్టి ఈ ఎంత వ్యతిరేకత వచ్చింది అతనికి. సో ఫైనల్గా వంశీకి ఇచ్చాడు సీటు. అవతల పార్టీ అదర్ పర్సన్ కూడా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి చేతులు ఎత్తేసాడు అన్నారు. ఆ పక్క నుంచి మాట్లాడదాం అనుకోండి, అవతల గట్టు నుంచి ఇతర చేతులు ఎత్తేసాడు అనొచ్చు. నిజమాట అంటారు. ఇప్పుడు అనేది ఏంటి, తెలుగుదేశానికి అంతకు ముందు వచ్చిన 23 సీట్లు కూడా రావంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమన్నారు, వాళ్ళందరూ దుకాణం ఎత్తేసారు, ఒకటి ఫారెన్ పారిపోతున్నాడు, ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. ఇలాగ అంటాం వల్ల ఏంటి ఉపయోగం అన్నాను. అయితే నేను క్వశ్చన్ చేసుకుంటే ఇలాగ అనటం, మన తమ్ములైన్స్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ గోయింగ్ టు బి టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా ఇవాళ అనుకుంటారు, రేపు పొద్దున్న 3వ తారీఖు తర్వాత సీన్ మారిపోద్ది. మనం అన్నామా, మన ఛానల్ చెప్పామా, ఇట్లా దెబ్బ అయిపోతారని అంటాం. అంతేనే, ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఈ 10 రోజులు ఇలా చెప్పుకుంటూ ఉంటాం. దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత సమ్ రిజల్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఓకే, అవి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఏ అండ్ కాగడుగు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంక ఎల్లో ఛానల్స్ వాళ్ళు గెలిచారు అది గొప్పగా మాట్లాడతారు. వీళ్ళు ఓడిపోయారు అనుకోండి, తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. జగన్ అప్పుడే చెప్పాడు, చూసావు నిన్న మనం మీటింగ్ లో చెప్పాడు కదా, వాట్ ఎవర్ ఈ సెడ్ హ్యాపెండ్ అని వాళ్ళు అంటారు. జరగబోయే చెప్తున్నాను, జరగబోయే యూట్యూబ్ లో మనం మాట్లాడబోయే సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. అటువంటి థంబ్నెయిల్స్ ఉంటాయి. చిత్తుగా ఓడించిన డాష్ డాష్, ఎవరైతే ఓడించబడ్డారో వాళ్ళని డాష్ డాష్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు అదే జరుగుద్ది. ఇప్పుడు నేను మామూలుగా మీరు ఎవరన్నా ఛానల్ వచ్చి మాట్లాడతారన్నప్పుడు ఇప్పుడు ఇది మాట్లాడతారు. ఏం మాడతాం, ఎవరు గెలుస్తారు మాడతాం. మరి ఏమన్నా సూపర్ గోడలవా? కూడా ఏం చెప్పలేడు. ఇంక్లూడింగ్ జగన్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు వాళ్ళ సీటు వాళ్ళు గెలుస్తారు లేదో ఇప్పుడు అనుమానంగా ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడానికి వీళ్ళు అంటున్నారు, అక్కడేమో జగన్ కాన్స్టిట్యూషన్ గెలవడం అతను అంటున్నారు. ఒక్క చోట నేను పాజిటివ్గా విన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి మట్టుకు గెలుస్తాడు అన్నారు. అదేవిధంగా మన హీరో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఈ 2 మటుకు విన్నాను. నేను విన్నచ్చుమో, అది ఎగ్జిట్ పోల్ గా చెప్పట్లేదు. అక్కడ అతను కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, అతను కూడా డెఫినెట్ గా గెలుస్తాడు అని నేను మటుకు నేను చూశాను. అందులో ఎక్కువ ఏది చెప్తే అది చెప్పగలను నేను. అందుకని నేను డైరెక్ట్ గా లోకేష్ కి ఫోన్ చేసి అంత స్నేహం నాకు లేదు, నాకంటే కుర్రాడు కూడా కదా. దాని చేత మనం యూ కెన్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ వరకు చెప్పగలం, ఎనాలిటికల్ గానే చెప్పగలం మనం. సో చేతులు ఎత్తేసినా, యువతల వాడి చేతులు ఎత్తేసినా కూడా మనం చేసేది ఏమి లేదు. అది అవని చెప్తారు. ఎలక్షన్ అన్న తర్వాత డబ్బులు అతను ఒక్కడికైనా, నేను వంశీకి ఒక్కడికే కాదు కదా, అందరూ ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. బికాజ్ ఎలక్షన్ నిలబెట్టేవాడు ఏముంటాడు, నేను గెలిచిన తర్వాత ఏదో విధంగా సంపాదించుకుంటాను మన పార్టీ గెలిస్తే అనే దాంతో ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టగలిగిన వాడికే ఇస్తారు. ప్లస్ వాడు తిరిగి ఎవరికైతే సీట్ ఇచ్చారో వాడు మళ్ళీ ఈ పార్టీ హెడ్స్కి డబ్బులు ఇవ్వాలి. ఊరికనే వచ్చినాయి కాదు, ఆ ఊరికనే ఎవరికన్నా ఇస్తే చాలా మంచి పరపతి ఉండి ఎస్టీలో ఉన్న వాళ్ళు కొంతమందికి డబ్బులు లేక, సో దే విల్ సెల్ ద టికెట్స్. అంచేత అవి అన్నీ అందరికీ ఈ రోజు అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనం ఇప్పుడు స్పెషల్గా చెప్పేది ఏంటంటే వల్లంనేని వంశీ చేతులు ఎత్తేసినా, యువతల పక్కటి చేతులు ఎత్తేసినా మనం ప్రేక్షకులుగా కూర్చోవడం అంతే. రిజల్ట్స్ వచ్చే వరకు అంతే. థ్యాంక్ యూ సో మచ్.